ఈరోజు ఈ వాక్యం వింటున్న యవనస్తులుగా ఒక హెచ్చరిక, ఒక సందేశం. దేవునికి లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారు చెప్పిన మాట వినండి. ప్రేమలని కాలయాపన చేసుకోకండి. ఆ ప్రేమలు నిలిచే ప్రేమలు కాదు. ఈ లోకంలో మీ తల్లిదండ్రుల కన్నా మీ మంచితనాన్ని, మీ యొక్క వృద్ధిని కోరుకునేవారు ఎవరు లేరు దేవుడి తర్వాత. దేవుని ప్రేమ తర్వాత మీ జీవితంలో ఘనమైన ప్రేమ ఎక్కడన్నా ఉంది అంటే మీ తల్లిదండ్రుల ప్రేమే కదా. వారికి లోబడి ఉండుట దేవుని చెప్పిన ఆజ్ఞ, ఉపదేశంతో కూడింది కదా. ఆలోచించండి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది నీకు ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించుము అని చక్కగా పౌలు గారు ఎఫెసీయులకు చెప్తున్నాడు. ఆజ్ఞ, ఉపదేశం మీకే, నీకు మేలు కలగడానికి. తల్లిదండ్రుల మాట వింటే నీకు మేలు కలుగుతుందని అనుకుంటున్నారా? మీకు ఎప్పుడు వివాహాలు చేయాలో, మిమ్మల్ని ఎవరికి జతపరచాలో అది మీ తల్లిదండ్రులు చేస్తారు. దేవుని అధికారం కిందకు వచ్చి అది మీ తల్లిదండ్రుల పని, మీ పని కాదు. నాకు నచ్చింది నాకు చేయండి అంటే న్యాయమని మీరు అనుకుంటున్నారా? నిజమే. నీకు నచ్చిందని కొట్లాడి లేదా ఇంట్లో చెప్పక లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందరు సుఖంగా ఉన్నారు? ఇదన్నా వెతకండి మీరు. నా కళ్ళకు నచ్చింది కాబట్టి నాకు చేస్తారా లేదా అన్నాడు యవనుడుగా ఎదుగుతున్న సంసోను. ఫిలిస్తీన్ల అమ్మాయి అంట. వాళ్ళు అంటున్నారు, సున్నతి లేనివారు నాయన వాళ్ళు, వద్దు నాయన మనకి కుదరదురా, నా కళ్ళకు నచ్చింది కాబట్టి. ఏమైంది? అగ్నితో కాల్చబడింది. కట్టలు తెంచుకున్న మచ్చిక చేయబడిన సింహంలాగా తిరుగులాడాడు సంసోను. చాలా నాశనాలు చేశాడు అక్కడ. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. నా కళ్ళకు నచ్చింది కదా అంటే ఎలా కుదురుతుంది? ప్రేమలు లేవు, ఏమీ లేవు. క్రీస్తు ప్రేమ తప్ప, నీ తల్లిదండ్రుల ప్రేమ తప్ప. క్రీస్తుని ప్రేమించండి. మీ ప్రేమ ఆయనకి ఇవ్వండి. మీ యవన కాలపు ప్రేమ క్రీస్తుకే చెందాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ జీవితంలో ఎవరు భాగస్వామిగా రావాలో అది దేవుని ఇష్టం కదా. ఆయన ఇష్టమును నెరవేర్చక నీ సొంత ఇష్టంలోకి వెళుతున్నావంటే అమ్మివేయడమే కదా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను. దేవుడు ఒక వ్యక్తిని నీకు భర్తగా, భార్యగా సిద్ధం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన మార్గము నుండి పక్కకు వచ్చి నా ఇష్టమైన నుండి చేసుకుంటానంటే నువ్వు ఎవరు తతకబడినట్లు? అవి నిలుస్తాయి అని అనుకుంటున్నారా? అది మీరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. వింటున్నారా? చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు, ప్రేమ వివాహాలు తప్ప అని. వాళ్ళు చెప్పే చాలా తెలివిగల వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదండి, మీరే చెప్పారు కదా మొట్టమొదటి ప్రేమ కాదా అని. మీరే చెప్పారు కదా ప్రేమ వివాహం అని. దానికి నేను వివరణ ఇచ్చాను. ఇలా అడిగేవాళ్ళు ఉంటారు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మన యవన బిడ్డలకి తెలివి ఎక్కువ కదా. ఉండాల్సిన విషయాల్లో తెలివి ఉండదు, కానీ వీటి విషయాల్లో నేను దాని గురించి చెప్పాను. యాకోబు కొలువు చేశాడు భార్య కోసం అనే మాట నేను వివరించి చెప్పాను. ఆ కొలువులో అతడు ఎంతగా నలిగిపోయాడో చెప్పాను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏంటంటే ఒకవేళ నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమో, ప్రేమించిన భర్త కోసం యాకోబులా కొలువు చేస్తారా? మీరు చేయరు. ఒకవేళ వాళ్ళు ఇవ్వమంటే తీసుకుపోతారు. ఇదే లేచిపోవడం అంటే ఇది. ఆ ప్రేమకు నేటి దినాన్ని ప్రేమకు అసలు సంబంధం ఎక్కడుంది? అసలు దానికి దీనికి పొత్తుందా అసలు? కానే కాదు. ఇప్పుడు లేచిపోవటాలన్నీ తల్లిదండ్రుల అధికారానికి లోబడకపోతే, తల్లిదండ్రులకు భయపడకపోతే, తల్లిదండ్రుల మాట నెరవేర్చకుండా నా జీవితం నా ఇష్టం అనుకుంటే ఇదిగో లేచిపోవడం కిందకు వస్తుంది. లేచిపోయినవాడు దీవించబడతాడా? ఎలా? ఆ లేచిపోయేవాడికే తెలియదు ఎక్కడికి పోతాడో. అందుకే మీరు ఆ పని చేయకండి. మీ తల్లిదండ్రులకు తలవంపులు తేకండి. అంతకన్నా అవమానం ఏది లేదు. అవమానాన్ని మిగల్చకండి. నేను మరోసారి మీకు విన్నపం చేస్తున్నాను. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను మీరు సంతోషపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువుని గణపరచండి, తల్లిదండ్రులు సంతోషపెట్టండి, నీతిగా యథార్థంగా బ్రతకండి,
సత్యముతో నిలవండి, నీతిని వస్త్రంగా ధరించుకోండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. యవనస్తుడు దేని ద్వారా తన నడక శుద్ధి చేసుకుంటాడని ఈ వాక్యమును బట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టును బట్టే కదా అనే మాటను మర్చిపోవద్దు.